భారత రాజ్యాంగ హక్కుతో మక్తల్లో కోర్టు కల సాకారమైందని, మక్తల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా జూనియర్ సివిల్ జడ్జి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రారంభం సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యక్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాలు చేతపట్టి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి భారీ బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జూనియర్ సివిల్ జడ్జి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రారంభించడానికి అతిథిగా విచ్చేసిన ఈ ప్రాంత వ్యక్తి అమరజింత పట్టణానికి చెందిన మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయ్ ప్రకాష్ రెడ్డికు రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యక్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గం తరపున అశోక చక్రంతో కూడిన జ్ఞాపికను అందజేశారు. 70 ఏళ్ల స్వతంత్రంలో మక్తల్ నియోజకవర్గంగా ఏర్పడిన పరాయి నేతల ప్రాతినిధ్యంతో మక్తల్ నియోజకవర్గం అభివృద్ధికి చెందక వివక్షతతో గురైందని, అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలోని హక్కుల ప్రకారం అధిష్టానాన్ని ఒప్పించి నియోజకవర్గానికి రావాల్సిన కోర్టును సాధించుకున్నామని, ఇతర కార్యాలయాలను సాధించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. ఎప్పుడో రావాల్సిన కోర్టు ఎన్నో సంవత్సరాల కల, అధికారికంగా రావాల్సిన కోర్టు నారాయణపేట జిల్లాలో ఉన్న 2700 అప్రాక్సిమేట్లీ ఉన్న కేసులలో 17 నుంచి 1800 కేసులు మక్తల్ ప్రాంతమే. కాబట్టి రావాల్సిన కోర్టు ఎందుకు ఇంత లేట్ అయిందనే దాని విషయంలో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు కోర్టు తెచ్చుకున్నందుకు సంతోషంగా, ఈ సంతోష సమయంలో గతం గురించి తోగి బాధపడే కంటే ఈ ప్రాంత వ్యక్తుల ఆలోచన విధానం మారింది అనడానికి ఒక సూచికగా నేను ఈ కోర్టు భవనాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంత జీవన విధానం మారుతుంది. ఈ ప్రాంతంలో ప్రజలు మారుతూ ఉన్నారు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతూ ఉన్నారు. అభివృద్ధి కాంక్షించి ఈరోజు ప్రతి అడుగు వేస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషదాయక విషయం. 100 ఏనుగుల బలమున్న గుర్రము కూడా అలవాటు పడి బానిసత్వానికి గడ్డిపోసకి కళ్ళెం కట్టేస్తే ఆగిపోయే సందర్భం కెంచి గట్టి గోడలను కూడా బద్దలు కొట్టేంత శక్తి సంతరించుకొని నడుస్తున్న మక్తల్ ప్రజలకి కోర్టు వచ్చిన శుభ సందర్భాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా జీవన విధానంలో మార్పు వచ్చింది. అది ఇప్పటికే తెలిసిపోయింది. ఈ ప్రాంతీయేతర భావం ద్వారా వెనుకబడ్డ ఈ ప్రాంతం కూడా ఇప్పుడు అద్భుతంగా అభివృద్ధి వైపు పయనిస్తూ ఉంది. ఆ దానికి ఎంతమంది అడ్డేసినా, ఎంతమంది అడ్డం వచ్చినా, తుదకు నా ప్రాణం పోయినా కూడా అభివృద్ధిని ఆపే పరిస్థితే లేదు. మక్తల్ వెనుకబాటుతనం పోయే పరిస్థితే లేదు. ఖచ్చితంగా మక్తల్ అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాల సరసన మక్తల్ నిలబడబోతూ ఉంది. ఇదొక శుభసూచకం. పడమటి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం వల్ల ఈ ప్రాంత ఆలోచన విధానం మారింది. ఈ ప్రాంత వ్యక్తులందరం కూడా మారుతూ ఉన్నాం. ఈ మార్పు రాబోయే మా పిల్లల భవిష్యత్తుకు సూచిక. ఆ పిల్లల భవిష్యత్తునన్న బానిస బతుకులకించి అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా ఖచ్చితంగా ముందు తీసుకుపోయి ఈ ప్రాంత బానిసత్వాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తాం. అభివృద్ధిని కాంక్షించిన ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచింపజేయాలి. 75 ఏళ్ళ తర్వాత కోర్టు వచ్చిన సంతోషపడేటువంటి వ్యక్తులందరూ 75 ఏళ్ళు ఎందుకు రాలేదు కోర్టు అని కూడా ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. సోదరులారా, ఆలోచన చేయండి. ఆలోచన మాత్రమే మనిషిని బతికిస్తుంది. ఆలోచన మాత్రమే మనిషిని గుర్తుకి తెప్పిస్తుంది. ఆలోచన మాత్రమే అడుగు ముందుకు ఏపిస్తుంది. కాబట్టి ఆలోచించండి. సంతోషపడింది ఒక దిక్కైతే ఎందుకు రాలేదనే విషయం కూడా ఆలోచన చేయవలసిన కోరుతూ ముగిస్తా ఉన్నా.